అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ యువర్ వార్మ్ విషెస్. సో, నేను ఆర్‌సి రెడ్డిలో 2015లో గ్రూప్ 2 కోచింగ్ అనేటువంటిది తీసుకోవడం జరిగిందండి. సో, ఆ గ్రూప్ 2 ఫౌండేషన్ ఏదైతే ఉందో తర్వాత నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేదానికి చాలా ఉపయోగపడింది. సో, ఆ ఫౌండేషన్‌లో ఉన్నటువంటి ఎవ్రీ ఫ్యాకల్టీ ఆ ఫౌండేషన్ బ్యాచ్‌లో ఉన్నటువంటి ఎవ్రీ ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ అందరూ సివిల్ సర్వీసెస్ స్థాయిలోనే నాలెడ్జ్‌ని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత కొన్ని గ్రూప్ 2లో లేనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వరల్డ్ హిస్టరీ, సోషల్ ఇష్యూస్, ఓకే, ఇలాంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇంటర్నల్ సెక్యూరిటీ వాటిని నేను ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. సో, దానితో పాటుగా ఆసిరెడ్డి సారు కూడా నాకు 2019 నుంచి ఇంటర్వ్యూ గైడెన్స్ అనేటువంటిది కూడా ఇవ్వటం జరిగింది. నేను థర్డ్ టైమ్ ఇంటర్వ్యూకెళ్ళడం జరిగింది. సో, 2019 అదేవిధంగా 23 అండ్ ఈ విధంగా 24 ఎవ్రీ టైము ఆసిరెడ్డి సార్ ఇన్‌పుట్స్ అనేటువంటివి చాలా ఉపయోగపడాయి. సో, ఎస్పెషల్‌గా సార్ ఒక 6 ప్రిన్సిపల్స్ అని చెప్తారు. సో, ఆ 6 ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఉంటే సివిల్ సర్వీసెస్ సాధించడానికి అభ్యర్థి ఎలిజిబుల్ అని చెప్పి అంటారని చెప్పి అంటారు. వాటిలో ఎక్కువ అనలిటికల్ స్కిల్స్, డెడికేషన్ ఉండటం, చుట్టూ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్‌ని అబ్జర్వ్ చేయగలటం, కోరిలేట్ చేయటం, కాన్సెప్చువల్ క్లారిటీ అనేటువంటిది ఉండటం, ఆర్టిక్యులేషన్ స్కిల్స్ అనేటువంటివి ఉండటం. ఇటువంటి యాస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి చెప్పేటువంటి వారు. సో, ఈ విధంగా నాకు ఆర్‌సి రెడ్డి ఇన్‌స్టిట్యూట్ తోటి ప్రత్యేక అనుబంధం అనేటువంటిది ఏర్పడటం జరిగింది. అందులో ఇంకా నేను బాగా నచ్చేటువంటి అంశం ఏంటంటే, గ్రామీణ పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులకి అందరికీ కూడా గ్రూప్ 2 స్థాయిలో నాలెడ్జ్‌ని చాలా అఫోర్డబుల్ ప్రైసెస్‌లో ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. సో, ఆ అఫోర్డబుల్ ప్రైసెస్ తోటి ఆ నాలెడ్జ్‌ని గనుక మన గ్రూప్ 2లో బేసిక్ ఫౌండేషన్ అనేటువంటి దాన్ని ఉపయోగించుకుంటే సివిల్ సర్వీసెస్ కూడా సాధించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ మాడ్యూల్స్ కూడా టెస్ట్ సిరీస్ కూడా నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. అండ్ వివేక్ మ్యాగజైన్స్ అనేటువంటి వాటిని కూడా నేను కరెంట్ అఫైర్స్ అండ్ తెలుగు వొకాబులరీ కోసం కూడా యూజ్ చేయటం అనేటువంటిది జరిగిందండి. ఈ నా ఎంటైర్ జర్నీలో ఆర్‌సిరెడ్డి మేనేజ్మెంట్ కావచ్చు, ఆర్‌సిరెడ్డి సార్ కావచ్చు, దే ఆర్ వెరీ హెల్ప్‌ఫుల్‌గా నాకు ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ. మచ్. సో, బేసిక్‌గా నా కుటుంబ నేపథ్యం నా కుటుంబ నేపథ్యం దీనికి సంబంధించినటువంటి విషయానికొచ్చినట్లయితే, మాది ఓర్లపాలెం గ్రామం, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. సో, నాకు చిన్నతనంలోనే మా అమ్మగారు కాలం చెల్లడం జరిగింది. అప్పటినుంచి మా నాయనమ్మ కూరగాయలు అమ్ముతూ నన్ను పెంచడం జరిగింది. తర్వాత నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం జరిగింది. సో, దాంతో నాకు కుటుంబ బాధ్యతలు నా భుజాల మీద పడ్డాయి. అప్పుడు ఆ సంవత్సరం వచ్చినటువంటి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో నేను పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపిక అవ్వటం అనేటువంటిది జరిగింది. తర్వాత సివిల్ సర్వీసెస్ సాధించాలనేటువంటి లక్ష్యం ఉన్నప్పటికీ కూడా సో, కుటుంబ పరిస్థితులు భారంగా తయారవ్వటం వల్ల నేను కానిస్టేబుల్‌గా జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఆ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఎక్కువ టైం అనేటువంటిది మనం డెడికేట్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా నాకు డిపార్ట్‌మెంట్‌లో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సో, అవమానం పడటం అనేటువంటిది జరిగింది. ఆ చేదు అనుభవాలుని నేను కసిగా తీసుకొని నాకు ఎప్పుడైతే అవమానంకి గురయ్యానో అదే రోజు రిజైన్ చేసి సివిల్ సర్వీసెస్‌ని సాధించాలనేటువంటి కసిగా నేను ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. 2019లో నా ఫస్ట్ అటెంప్ట్ అండి. ఆ ఫస్ట్ అటెంప్ట్‌లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం అయింది. ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేసి. కానీ ఫైనల్ కట్ ఆఫ్‌లో 9 మార్క్స్ తేడాతోటి నేను ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉండలేకపోయాను. తర్వాత 2020లో కోవిడ్ ఇన్ఫెక్ట్ అవ్వటం, 21, 22లో సీసాట్ అంటే ప్రిలిమినరీ స్థాయిలోనే ఫెయిల్ అవ్వటం జరిగింది. కానీ ఇంకా ధైర్యంగా ఆర్‌సి రెడ్డి యొక్క 'వివేక్' అనేటువంటి మ్యాగజైన్‌లో విజేత అనేటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కథలు వస్తా ఉంటాయి. సో, వాటిలో ఎక్కువ మనకు కనిపించే వాటన్నిటి కంపైలేషన్ ఉందండి నా దగ్గర. 2010 నుంచి ఇప్పటి వరకున్న ఎవ్రీ మంత్ కంపైలేషన్ ఉంది. సో, దాంట్లో ఆహ్, 'వివేక్‌లో' వచ్చేటువంటి స్ఫూర్తి కథల్లో ఎక్కువ ఉండేదేంటంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఉంటే మీరు విజయంకి చేరవచ్చు. సో, అటువంటి ఆ లెసన్స్‌ని నేను నేర్చుకొని సో, 23లో మళ్ళీ అటెంప్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆల్ ఇండియా 780 ర్యాంక్ అనేటువంటిది నాకు రావటం జరిగిందండి. ఆల్ ఇండియా 780 ర్యాంక్‌కి నాకు ఐఆర్ఎంఎస్ ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అనేటువంటిది అలొకేట్ అయింది. సో, మళ్ళీ అటెంప్ట్ అనేటువంటిది 2024 సివిల్ సర్వీసెస్‌కి ఇచ్చి, ఇప్పుడు అఖిల భారత స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్‌లో 350వ ర్యాంకు నేను తెచ్చుకోవడం జరిగింది. ఈ 350వ ర్యాంక్‌కి సో, యాస్ పర్ ప్రీవియస్ ట్రెండ్ అండ్ స్పెక్యులేషన్స్ అండ్ నా కేటగిరీ వైస్ మెరిట్ లిస్ట్ ప్రకారం నాకు ఐపీఎస్‌కి ఎంపికవుతాను. సో, నేను ఏ లక్ష్యంతో అయితే ప్రారంభించానో ప్రిపరేషన్ అనేటువంటిది. సో, పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఈరోజు ఐపీఎస్ స్థాయికి రావటం అనేటువంటిది జరిగింది. ఈ ఎంటైర్ జర్నీలో నాకు నా కుటుంబ సభ్యులు, తర్వాత నా వెల్ విషర్స్, మా మామయ్య గారు, కోటిరెడ్డి గారు, ఫ్రెండ్సు,
వీళ్ళందరూ నాకు సపోర్టివ్గా ఉండటం అనేటువంటిది జరిగింది. సో అకాడమిక్ అండ్ కాంపిటేటివ్ ఫీల్డ్లో సో ఆర్సి రెడ్డి గారు, ఇక ఇతర నా సీనియర్స్ తిరుపతిరావు గారు కూడా ఆర్సి రెడ్డి స్టూడెంటే. సో తిరుపతిరావు గంట తను ఐఆర్ఎస్ ఆఫీసర్ ఆయన, అదేవిధంగా ప్రీవియస్ ర్యాంకర్స్ అఖిల్ బుద్ధి గారు, అదేవిధంగా కిరణ్ సాయంపు, అదేవిధంగా నాగభరత్ గారు, వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేయడం జరిగింది. అండ్ బ్యూరోక్రసీ ఆస్పెక్ట్లో బ్యూరోక్రసీని అంటే ఇంటర్వ్యూలో సీనియర్ బ్యూరోక్రాట్స్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ ప్యానల్లో. వాళ్ళ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది, సో వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నాకు గౌరవనీయులు మహేష్ భగవత్ సార్ ఐపీఎస్ అడిషనల్ డీజీ తెలంగాణ సార్ కూడా నాకు హెల్ప్ చేయడం జరిగిందండి. ఈ విధంగా నా విజయానికి నేను ఒక్కనే అనేటువంటిది కాదు, ఈ విజయానికి కృషి చేసింది నేనే. కానీ ఈ కృషికి నాకు తోడ్పాటునిచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ థ్యాంక్ యూ అని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. యా, నేను ఆన్ యావరేజ్ అంటే ఈ ఎన్ని అవర్స్ అనేటువంటిది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండి. సో మనం ఇనిషియల్గా ఉండి అసలు మనకి సబ్జెక్ట్ ఏమీ తెలియదు అన్నప్పుడు మనం చాలా ప్యాషనేట్గా డేలో ఉన్న ఎక్కువ టైంని మనం ఉపయోగించుకొని సబ్జెక్ట్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాలండి. నేను సబ్జెక్ట్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకునే టైంలో రోజు 11 గంటలు 12 గంటలు కూడా చదవటం జరిగింది. వన్స్ నేను ఫౌండేషన్ బిల్డ్ చేసుకొని షార్ట్ నోట్స్ తయారు చేసుకొని టెస్టులు రాసేటువంటి స్థాయికి నాలెడ్జ్ని నేను ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదండి. జస్ట్ ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్కి అప్డేట్ అవటమే అనేటువంటిది ఉంటుంది. ఆ టైంలో 7 to 8 అవర్స్ డైలీ కన్సిస్టెంట్గా మనం మెయింటైన్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జాము, మెయిన్స్ ఎగ్జాము ఇటువంటి దగ్గరకు వచ్చే కొంది ఆ 2 months మళ్ళీ ఇంటెన్సివ్గా 12 hours 13 hours ఈవెన్ 14 hours కూడా మనం పుష్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఫార్మేటివ్ అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడేమో ఎక్కువ ఇంటెన్సిటీతో చదవాలి, తర్వాత మిగతా ప్రిపరేషన్ అప్డేట్ అయ్యే టైంలో అట్లా చేయాలి, ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు ఇంకా ఇంటెన్సివ్గా చదవాలి. ఈ విధంగా మన ప్రిపరేషన్ అవర్స్ని మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందండి. నేను ఎక్కువ మార్నింగ్ టైం చదివేవాడినండి. మార్నింగ్ 3 నుంచి 3:30 నుంచే నాకు నా డే స్టార్ట్ అయ్యేది. సో అప్పుడు ఏంటంటే మనకి చాలా టైం అనేటువంటిది మన చేతిలో ఉంటుందండి. సో 3:30 నుంచి 4 నుంచి స్టార్ట్ అయ్యేది. తర్వాత ఎగ్జామ్స్ నియర్ అయ్యేటప్పుడు మాత్రం ఈ టైం టేబుల్ని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసేవాడిని. ఎగ్జామ్స్ కొద్ది దూరంలో ఉన్నప్పుడు కొంచెం మెంటల్ స్ట్రెస్ని మెయింటైన్ చేసుకోవడం కోసం కూడా నేను 5 నుంచి స్టార్ట్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన ఎగ్జామ్ అనేటువంటిది, మన నాలెడ్జ్ లెవెల్, మన స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేటువంటిది ఈ ఆస్పెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కష్టంగా ఉన్న సబ్జెక్ట్ని మనం ఫస్ట్ కంప్లీట్ చేయాలండి, ఎందుకంటే అది ఎక్కువ టైం డిమాండ్ చేస్తుంది. ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్ట్ని మనం తర్వాత డీల్ చేయొచ్చు. సో మనకి కొన్ని సైకలాజికల్ టెక్నిక్స్లో కూడా ఏదైనా కష్టంగా ఉన్నటువంటి టాపిక్ని వర్క్ని కనుక ముందు ఫినిష్ చేస్తే దాంట్లో వచ్చినటువంటి ఎబిలిటీ అండ్ రెసిలియన్స్ ఏదైతే ఉంటుందో అది సింపుల్ సబ్జెక్ట్స్ని, సులభంగా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని ఇంకా సులభంగా చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో కాబట్టి కష్టంగా ఉన్న సబ్జెక్ట్ని నేను ఫినిష్ చేసేవాడిని ఫస్ట్. తెలుగులో మెయిన్స్ రాయటం జరిగింది. సో ఇంటర్వ్యూ అనేటువంటిది ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగిందండి. అవును అవును. హడల్స్ అంటే నాకు పెద్ద హడల్స్ నాకు ఏమీ అనిపించలేదండి. బికాస్ నేను డిగ్రీ BA ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను, అదేవిధంగా డ్యూయల్ డిగ్రీ చేశాను, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వేరే డిగ్రీ చేశాను. సో ఈ 2 డిగ్రీ, ఒకటి ఇంగ్లీషు ఒకటి తెలుగులో చేయడం వల్ల నాకు 2 భాషల పైన పట్టు అనేటువంటిది రావడం జరిగింది. అయితే నా బాల్యం అంతా, నా స్కూలింగ్ అంతా అనేటువంటిది మాతృభాష తెలుగులో జరగడం జరిగింది. ఈ తెలుగులో చదివి గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్లో చదివినటువంటి విద్యార్థులు ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక సమాచారాన్ని ఫస్ట్ తెలుగులో ఆలోచించి తర్వాత దాన్ని తర్జుమా చేసి రాయటం అనేటువంటిది, అంటే ట్రాన్స్లేషన్ చేసి రాయటం అనేటువంటిది జరుగుతుంది. ఈ క్రమంలో మనకి సైకలాజికల్గా ఒక కాగ్నిటివ్ బ్యారియర్, ట్రాన్స్లేషన్ అనేటువంటి బ్యారియర్ ఏర్పడుతుంది. అదే నాకు ఆ డిజేబిలిటీ అంటే సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీ 7 minutes యూ హ్యావ్ టు ఫినిష్ 1 question. సో ఇప్పుడు 20 questions నాకు 20 minutes ఎక్స్ట్రా పడితే ట్రాన్స్లేషన్ చేయడం కోసం నాకు ఒక 2-3 questions నేను లూజ్ అవుతాను. సో నేనేం చేశానంటే నాకు 2 భాషల మీద పట్టు ఉంది. సో అప్పుడు నాకు తెలుగులో రాస్తే డైరెక్ట్గా ఒకటేసారి థింక్ చేసి ఒకటేసారి రాయగలుగుతాం. సో నాకున్న ఆ అడ్వాంటేజ్ని నేను నా అసెట్గా మార్చుకోవడం కోసంగా నేను ఈ స్ట్రాటజీ